హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి. అసలు మాకైతే ఈ సర్వపిండి అంటేనే ఒక పెద్ద ఎమోషను. సో, ఇంతకుముందే మన ఛానల్‌లో సర్వపిండి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడైతే సొరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసమైతే ముందుగా ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లము వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని, తర్వాత దీంట్లోకి ఇంకొక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి అన్నిటినీ కలిపి మళ్ళీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సొరకాయ ఈ సైజు తీసుకుంటున్నాను నేను. తొక్క తీసేసి తురుముకుంటున్నాను. ఇదైతే చాలా లేతగా ఉంది. మనకి లోపల గింజలు కూడా ఏమీ లేవు. ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఉన్నాయి. సో, అలాగే వేసుకుంటున్నాను. ముదిరిందైతే మధ్యలో గింజలన్నీ తీసేయండి. ఇలా తురుముకున్న ఈ సొరకాయలోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అరగంట ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని, ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసేసిన పల్లీలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు పచ్చివే వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరాకు, మీ దగ్గర ఉంటే కనుక ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికాడలతో. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ కూడా వేసుకొని, కారము 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంతే అని మెజర్మెంట్ ఏమీ లేదు. మీరు తీసుకున్న బియ్య పిండిని బట్టి ఉప్పు, కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్లు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బియ్య పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ కావాలనిపిస్తే ఇంకా వేసుకోవచ్చు. లేదంటే మొత్తం వేసుకున్నా పర్లేదు. కానీ దానికి తగ్గట్టుగా ఉప్పు, కారాలు అనేటివి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సొరకాయలో ఆల్రెడీ మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు కూడా కొంచెంగా పోసుకుంటూ చూసుకొని కలుపుకుంటూ మళ్ళీ పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా మిక్సీ కడిగేసి పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకుంటూ నేను ముద్దగా చేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మెజర్మెంట్స్ ఇంత అని కరెక్ట్గా ఏం లేదు. మీరు తీసుకునే సొరకాయని బట్టి, అలాగే మీరు తీసుకునే బియ్య పిండిని బట్టి కూడా ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారు అనేది దాన్ని బట్టి ఉప్పు, కారాలు, నీళ్లు అనేటివి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి మనం బియ్యపిండి ముద్ద అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం మీడియం సైజుగా ఉండే ముద్ద తీసుకొని ఇది ప్యాన్లో పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్యాన్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో కొన్ని హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి సర్వపిండి అనేది ఈవెన్గా కాలుతుందన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న హోల్స్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. అన్ని హోల్స్లోకి పడేలాగా నూనె వేసేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల మనకి లోపల పిండి అనేది మంచిగా ఉడికిపోతుందన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొకటి లేదా 2 నిమిషాలు మనం కింద అనేది చెక్ చేసుకోవాలన్నమాట. బాటం మనకి రెడ్ కలర్లో మంచిగా కాలిపోయి ఉంటే ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనుక ఉంటే ఒక అర నిమిషం పాటు పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే లో ఫ్లేమ్లో ఉంటే 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే ఇంకొక సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. కానీ నాకు ఇంకో సైడ్ కూడా కాల్చుకోవడం అలవాటు కాబట్టి నేను కాల్చుకుంటున్నాను. ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. సొరకాయ సర్వపిండి అనేది మనకైతే రెడీ అయిపోయింది. నార్మల్గా సర్వపిండి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. ఒక సొరకాయ వేయకుండా మిగతావన్నీ వేసేసుకొని నీళ్ళు క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవడమే. అంతే అండి, మనకి ఇక్కడైతే సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.